ఎన్నెన్నో జంటలు, ప్రతి జంటలో ఓ మనసు పడే తపన తన మనసు గెలవాలని. సూర్యోదయ తొలి సంధ్యావేళలో వీధి చివరలో ఎదురుచూసే కళ్ళు, ఆ కళ్ళల్లో వెలుగు నింపడానికి అబద్ధాలతో గడప దాటే రెండు కాళ్ళు. నీకోసం నా అన్వేషణ, వినిపించలేదా నా ఎదవేదన, కదలి రాలేవా కాలయాపన ముసేయక అని రోధించే మనసుకి మరో మనసు బదులిచ్చే కన్నీటి బిందువే ప్రేమ. ప్రేమ చాలా గొప్పది. దాన్ని గెలిపించుకోవడం కోసం ఏ ఇద్దరి మనసుల్లో ఏ మనసు ఎంత సాహసం చేస్తుందో తెలుసుకునే ప్రయత్నంలో పుట్టుకొచ్చిందే ఈ కథ. అబ్బా, పూజకు 2 మందార పూలు తెమ్మని చెప్పాను, ఇంతవరకు తేలేదు. సీతాలో, సీతాలో, పూజకు టైం అవుతుంది. అన్ని పనులు సగం సగమే చేస్తుంది. మీనాక్షి, మీ ఆడపడుచు ఎక్కడా? మీరేదో పని చెప్పారు అత్తయ్య. మంజు నా కూతురికే పని చెప్పిందా? అమ్మాయి గారు పని చెప్తున్నారా? ఏ ఆడపిల్ల పని చేస్తే తప్ప? రేపు అత్తారింటికి వెళ్ళాక చేయాలిగా పని. నిన్నటితో కాలేజీ కూడా అయిపోయింది. ఇక నుంచి ఆడిందే క్రికెట్, పాడిందే స్వరాభిషేకం. పేపర్ తిని చాలు గాని ముందు కాఫీ తాగండి. ఎందుకే చిరాకు? స్నానం చేసావు కదా. మీ కూతురికి అన్ని మీ బుద్ధిలే వచ్చాయి. మరి ఎవరే వస్తాయే? లేదులే, చెప్పు. అరే, పూజకు 4 పూలు తెమ్మని చెప్పి అర్ధగంట అవుతుంది, ఇంతవరకు తేలేదు. అది నా కూతురే, ఏం చేసినా అందులో పద్ధతి ఉంటుంది. వస్తదిలే, కంగారు ఎందుకు? ఇంట్లో తండ్రి గారాబము, వదిన సపోర్ట్ చాలా ఎక్కువైపోయినాయి. కాఫీలో కూడా పంచదార ఎక్కువైంది, నేను సర్దుకోవట్లే. కాస్త ఎక్కువలే. చూడు మీనా, మీ అత్తగారు రోజు ఉండేదే కదా మావయ్య. అప్సరా, ఏ అప్సరా, 4 పూలు తెమ్మని చెప్పాను, అయినా ఇన్ని పూలు ఎందుకమ్మా? అమ్మా, ప్రతి పుష్పం దేవుడి దగ్గర అలంకరింపబడాలనుకుంటాయి. వాటిని ఎందుకు నిరాశపరచడం? ఇదిగో మందారం, ఇందులో మనందరం అనే బంధం ఉంది. మన పక్కింట్లోకి ఎవరో వస్తున్నట్లున్నారే. తెలీదమ్మా. సర్లే రా. ఇల్లు చాలా బాగుందండి. ఇల్లాలు బాగలేనప్పుడు ఇల్లైనా బాగుండాలి కదా. మీకన్నా నేనే బాగుంటాను. నాకేం తక్కువే. ఒకప్పుడు రాజకుమారుణ్ణి, రాణిని చేసుకోవాల్సింది పోయి రాజ్యలక్ష్మిని చేసుకున్నాను. ఈ రాణిని చేసుకున్నారు కాబట్టి నా పేర్లో ఉన్న లక్ష్మి మీ ఇంటికి వచ్చింది. సరేలే, పద. హలో. యా, కాదు, నేను చెప్పేది వినవే. 5 minutesలో అక్కడికి వచ్చేస్తాను. లేదే, నేను రెడీ అయిపోయానని చెప్తున్నానా? ఓకే, కలుద్దాం. బాయ్. చార్లీ, చార్లీ, ఆంటీకి తెలిస్తే చంపేస్తుంది. చార్లీ, చార్లీ, నేను ఇల్లంతా వెతుకుతుంటే నువ్వు ఇక్కడున్నావా? హలో, ఎవరు నువ్వు?
ఏం చేస్తున్నావు? చూడ్డానికి స్లిమ్గా సూపర్గా ఉన్నావు. దొంగతనం చేయడానికి సిగ్గుగా లేదా? ఓహో, ఇన్నాళ్ళు చిన్న పిల్లల దగ్గర చైన్లు కొట్టేసేవాళ్ళు, ఇప్పుడు కుక్క పిల్లల్ని కూడా వదలట్లేదా? హీరోలే కాదు, దొంగలు కూడా ట్రెండ్ సెట్ చేస్తున్నారనమాట. చెప్తుంటే పట్టించుకోవేంటి? ఇలా ఇవ్వు, ఇట్స్ మైన్. చార్లీ, ఎక్కడికి వెళ్ళిపోయావో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? ప్రిన్సెస్. ఏమన్నావు? హలో, నిన్నే. లూజా నీకు? స్టూపిడ్ ఫెలో. రోడ్డు ఏమైనా నీ అయ్యిదా? తప్పక వెళ్ళండి. ఏమైంది? ఇంతలోనే మాయమైపోయిందేంటి? పూలు కొనుక్కో బాబు, అంతా మంచి జరుగుద్ది. ఒక్క నిమిషం ముందు వచ్చుంటే మొత్తం కొనేసేవాడిని తెలుసా? ఉదయం నుంచి బోనీ కాలేదు బాబు, భోజనం కూడా చేయలేదు. సరే ఇచ్చేసి ఆ రోజెస్. అమ్మాయి ఆ ఇంటి లోపలికి వెళ్ళింది బాబు. ఆగు, ఏంటి స్ట్రైట్ గా లోపలికి వచ్చేస్తున్నావు? ఫిక్స్ అయిపోయావా డాగ్ కొట్టేద్దామని? నేను దొంగను కాదు, ఆ పప్పి కోసం అందుకన్నా కాదు. ఓ, అందమైన అమ్మాయిని చూస్తే ఆగరే? అరే అది కాదండి. మీ ఎక్స్ప్లెనేషన్ నాకొద్దు, వెళ్ళిపోండి. అందమైన అమ్మాయిలు అరుస్తారని విన్నానే గాని ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. అవునా? ఆగు చెప్తా. నిన్ను వెళ్ళు. అవుట్, అవుట్. ఏమైందమ్మా? కుక్క దొంగ ఆంటీ. కుక్క దొంగ నేనా? చార్లీని పట్టుకెళ్ళడానికి వచ్చాడు. అది కాదమ్మా, వాడు. మీరు లోపలికి వెళ్ళండి ఆంటీ, నేను చూసుకుంటాను. మొన్న ఒక అతను ఇలాగే గేట్ లోపలికి వస్తే ఒక్కటిచ్చి పంపించేశాను. వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయాడు. వీడేంటో ఏకంగా లోపలికి వచ్చేస్తున్నాడు. నేనా? కొంచెం కూడా భయం లేదనుకుంటా. వాడింట్లో వాడు రావడానికి భయం దేనికమ్మా? వాట్? మా వారికి నాకున్న ఒకే ఒక్క ప్రాణం మా అబ్బాయి, పేరు సాదిక్. చారిని కూడా వాడి తీసుకొచ్చాడు. మన పక్కింటి అమ్మాయిరా, అందానికి తగ్గ అందమైన పేరు అప్సరా. ఓ అప్సరా అప్సరా అప్సరా, నీ స్పర్శకే తాకెనే ఓ అలా, ఓ చూపుతో మాయలే చేయగా, నా ఊపిరే అవ్వదా ఉప్పెనా, హే అప్సరా. లక్ష్మీదేవి అమ్మా, నేనుండగా నీకు ఇన్ని బాధలా? నీ కూతురైనా కొడుకైనా నేనే కదమ్మా. ఏరా, ఆ, డబ్బులు ఏమైనా కావాలా? ఎలా ఎలా తెలుస్తుందమ్మా నీకలా? నీ ఓవర్ యాక్షన్ చూసాక. అమ్మా, పాకెట్ నీళ్ళు నువ్వు ఒక వెయ్యిస్తే వాడేసుకుంటా. ఒక్క రూపాయి కూడా ఇవ్వనరా. అమ్మా నాకు కావాలమ్మా. వెనుకలు మీ నాన్నరా. అమ్మా, నువ్వు ఇలా అంటావని తెలుసుంటే నాన్న మాట జబదట్టేవాడే కాదమ్మా. ఆయన అడుగుజాడలో నడిచి గురిజాడ అంత ఎత్తుకెదిగా ఉండమ్మా. అసలు నాన్నంటే ఎవరనుకున్నావు? ఎవర్రా? నాన్నే. అసలు నానంటే ఓ అద్భుతం, ఓ వీరత్వం, ఓ ధైర్యం. రే ఆపరా రే. అబ్బా ఏం వేస్తున్నారా అమ్మ కొడుకులిద్దరు? రుద్దుడే రుద్దుడు, రుద్దుడే రుద్దుడు. సోప్ ఇంకా అరిగిపోవట్లేదా? ఒరే సాదిక్, ఇదిగోరా, ఈ 5 రూపాయలు తీసుకెళ్ళి ఆవాల డబ్బాలో ఆవాలైపోయి తెచ్చి డబ్బాలో వెయ్యి. ఏంటిది? ఆవాలరా, ఆవాలు ఆవాలు డబ్బాలో ఆవాలరా. అందులో ఆవాలు లేవుగా. టేస్ట్ బాగుందని నేనే వాడేశానుగా. దొరికిపోయింది. ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి కావాలంటే చెకోడీలు కొనుక్కో, బాగుంటాయి. సరే ఏదో ఒకటి. నా ప్యాంట్ పాకెట్ లో మనీ తీసుకో. అసలే పెద్ద నోటు రా, జాగ్రత్త. నువ్వు రారా, ఆవాల డబ్బాల్లో మిరియాలు బాగుంటాయి గాని నువ్వు రా. అమ్మాయిని ఎక్కడెక్కడ ఎత్తకాలి? నేనే చాటేస్తా. టెంపుల్, పార్క్, కాఫీ షాప్,
రీఛార్జ్ షాప్ టాస్ వేస్తా. 4 ఆప్షన్స్ ఇచ్చావు, ఎలా చెప్పాలరా డిప్పల్? కొడతా. ఏ నాటి, నాకన్నా నువ్వు తెలివైందానివే, కానీ నేను అతి తెలివి ఐన్స్టీన్ని. నాతో పెట్టుకోకు, రూపాయి పెట్టి అయిపోయి కొనిగలను. నేనే డిసైడ్ చేసుకుంటా. పార్క్ ఇమీడియట్లీ డ్రెస్ చేయి. రైట్ రైట్. నన్ను కూడా రౌడు పిల్ల పిచ్చగా. మా లాంటి పిల్లల కోసం, నీలాంటి గొర్రెల అవునా? కోసం కాదు. ఎలా ఎందుకు నొత్తబడిన డబ్బా రేగుల కలనవుతుంది? నన్ను చూసా ఏమే నీ దుంపతేగా? నేను కింద పడిపోయి ముడుకులు తెగిపోతే నవ్వుతావా? మీ నటోళ్ళ కోసం పార్కులు కట్టారు తెలుసా? జూ పార్క్. అక్కడికి వెళ్ళి నవ్వు. ఎలాగొంది జోకు? ఏంట్రో అబ్బా బావతో గొడవ వచ్చింది ఇంట్లో. అర్థమైంది అప్ప, వదిలే. పోరా. పోవే నువ్వు కూడా. చిలక ఎక్కడ నిన్న ఏ ఊరా? అబ్బా ఈ పార్కులు అన్ని జూనియర్ ఆర్టిస్ట్ మొఖాలు కనబడుతున్నాయి, ఒక్క హీరోయిన్ మొఖం కనబడట్లేదు. మామ్, నేను జాగింగ్కి వెళ్ళొస్తాను. ఆగు. ఏంట్రా ఈ మార్పు? మేం భయపడాల్సిందేం లేదుగా. బుద్ధుని కూడా ఒకేసారి జ్ఞానోదయం ఏందమ్మా? అర్థం కాలేదు కదా, తిరిగి వచ్చా చెప్తాలే. ఇటు నుంచి కాదు, అటు నుంచి వస్తా. హే హాయ్. హే సాదిక్, నువ్వేంటి ఇక్కడ? నువ్వు కూడా ఇక్కడికి జాగింగ్ వస్తావా? నేను ఇక్కడ Hi, రోజు Abs. జాగింగ్. హే గౌతమ్, నేను రావడం లేట్ అయిందా? 2 minutes లేట్ గా వచ్చా తెలుసా? హే సారీ. బాయ్. బాయ్ ఫ్రెండా? అప్పుడుకి టైంలో కుక్కర్ ఆఫ్ చేస్తారేంట్రా? బలయ్య బలయ్య. ఇది నా రూమ్లో ఏంటి? ఇది నిజమా లేదా నా భ్రమ? సాదిక్, అమ్మా, అది అప్సరా నా రూమ్లో. నేనే తీసుకొచ్చాడ్రా. ఫోటోస్ చూస్తానంటే. ఓ ఫోటోనా? ఓకే. ఫోటోసా? ఆ ఫోటో చూపించేసావా? నువ్వు ఏంటి అన్ని ఫోటో చూసేసిందా? అది ఆ ఫోటో కూడా చూపించేసావా? ఏది? ఇదేనా? ఏ వద్దు చెప్తున్నా. ఇదిగో ఇదిగో ఫోటో ఇచ్చు ప్లీజ్. కావాలా? ప్లీజ్ నా మాట విను, ఇచ్చేసి. అరే ఐమ్ సారీ. అసలు ఏమైందిరా నీకు? మబ్బుల్లో చందమామ, ఆ వెన్నెలో నువ్వు, నిన్ను చూస్తూ నేను. ఇదే నా ప్రేమ. నిన్నే అప్సరా. హాయ్. కమ్. ఏంటి ఈ టైంలో ఇక్కడ? ఈరోజు ఫుల్ మూన్ డే కదా, నాకు చాలా ఇష్టం. చూడు ఎంత బాగుందో. అవును, అచ్చం నీలా. అంటే నిన్ను వెన్నెలా చాలా బాగుంది అని. భోజనం చేశారా? లేదు, వండి పెడతారా? అంటే నీకు బాగున్నాడా? లేదు. కాలేజీలో క్లోజ్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాలేజ్ అన్నాక ఫ్రెండ్స్ కామనే కదా. అంటే గర్ల్ ఆర్ బాయ్ ఫ్రెండ్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
ఆ, నీ లైఫ్లో స్పెషల్గా నాలాంటి వాళ్ళు ఎవరైనా అరే చల్లని గాలి, వెచ్చని వెన్నెల, గార్డెన్లో పూల వాసన చాలా బాగుంది కదా. బాగుంది. సరే సాదిక్, నాకు రేపు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అప్సరా ఆ? నీతో మాట్లాడాలి. ప్లీజ్ సాదిక్, నాకు నిద్ర వస్తుంది. నీకు తెలుసు కదా, ఒక్కసారి డిస్టర్బ్ అయితే మళ్ళీ నిద్ర రాదని. ఓకే బాయ్, గుడ్ నైట్. అప్సరా అసలు ఏంట్రా ఇది? దీనికి ఎవడన్నా ఉన్నాడా లేడా? అయినా దీనికి మార్నింగ్ వర్క్ ఏంటో. నీ పని బాగుంది. గుడ్ నైట్. ఏంట్రా ఇంత టిప్ టాప్ గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు? మాకే తెలియదు ఎక్కడ. ఇంకా నీకేం చెప్తాం? ఒరేయ్, ఆ. నీ షర్ట్ మీద మరకేంట్రా? మరక ఎక్కడే మరక? ఊరికి జోక్ చేశాను రా. జోక్ ఈ టైంలో మేకులు దిగిపోతున్నాయి ఇక్కడ. ఏంట్రా ఏంటి హడావుడి? దీనికి బామా బామ లేకండి. బామ ఏమైంది? బామ గట్టి తగిలినట్టుంది. అయ్యో బామా, సారీ బామా. మెల్లగా కూర్చోండి. కూర్చో బామా. బామా దెబ్బలు తగిలినట్టున్నాయి గట్టిగా. పర్వాలేదు బాబు, జీవితంలో ఇటువంటి దెబ్బలు చాలా తగిలినాయి. నా అనుకున్న వాళ్ళు ఎవరు లేరా బామా? ఉన్నాడు బాబు, చిన్నప్పుడు అన్నం తినడానికి ఏడ్చేవాడు, ఇప్పుడు నాకు అన్నం పెట్టడానికి ఏడుస్తున్నాడు. హలో, కుటుంబాలతో బతకాల్సిన వీళ్ళు ఇలా బతుకుతున్నారు బాబు. ప్రోత్సాహం కరువై నిరుత్సాహం చేరువై జీవితం బరువైనప్పుడు ఆకలి అనే బాధను చంపుకోవడానికి ఇలా మారిపోతున్నారు. శాంతమ్మ, బామ్మని తీసుకెళ్ళు. అమ్మా ఒక్క నిమిషం, ఇది ఉంచండి. చల్లగా ఉండు బాబు. ఆశ్రమ్కి హెల్ప్ లైన్ నంబర్ ఉందని ఎంతమందికి తెలుసు? తెలిసినా ఎంతమంది వాడుతున్నారు? అయినా బాబు, ఒక కాలుకి ఖర్చు ఎంత అవుతుంది? చిన్న వయసులోనే నువ్వు చాలా గొప్ప పని చేస్తున్నావు సాదిక్. ఒరేయ్, ఈ బాక్స్ కాస్త ఇచ్చేసిరా. అమ్మా ఇప్పుడు కుదరదు. అప్సర వాళ్ళ ఇంట్లోరా. ఇప్పుడు కుదురుద్దమ్మా. జించక జించక. ఈ టైంలో కరెంట్ పోయిందేంటి? అప్సరాని ఎలా కలవాలి? ఆంటీ, సీతాలు ఏంటి ఎవరు లేరా ఏంటి? సీతాలు, ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? ఆ బెడ్ పైన ఉన్న శారీ ఇవ్వు, త్వరగా, లేట్ అవుతుంది. క్రీమ్ రాసుకుంటున్నానే, నువ్వు కట్టే. ఇటువు. ఈ సేఫ్టీ పిన్ ఎక్కడ పెట్టానబ్బా? కరెక్ట్ టైంకి కరెంట్ కూడా పోయింది. ఎక్కడ పెట్టాను? ఇది పట్టుకో. పిన్ గుచ్చుకుంది. వదిన అనుకున్నట్టే నెక్స్ట్ వీక్ ఇండియాకి టికెట్ కన్ఫర్మ్ అయింది. సరే. ఏ నానా
బాబాయ్ని చూడు. చాలా చేంజ్ అయింది బాబాయ్ హైదరాబాద్. హాయ్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ శేఖర్. మా అబ్బాయి అలోక్ యుఎస్ నుంచి వచ్చాడు. హలో అంకుల్. మీ బాబాయ్ ఎప్పుడు నీ గురించే చెప్తుంటారు. అంకుల్ రా, పక్కనే ఉంటారు. ఓ, నీ జాబ్ అది బాగుందా? యా, ఆల్ ఫైన్ అంకుల్. ఏయ్, లోపల మోటార్ ఆపమని చెప్పు. రారా, కాఫీ తాగితే గానీ. ఏ పర్లేదు పర్లేదు, వెళ్ళండి. సరేరా. సీ అంకుల్. ఓకే. పిన్ని ఎలా ఉన్నావు? నేను బాగున్నా నాన్న, నువ్వెలా ఉన్నావు? వీడికే దుఃఖలా ఉన్నాడు. డైమండ్ చైన్. ఎలా ఉన్నారు శ్రీమతి గారు? బాగున్నాను. చూడ్రా చింటూ, నువ్వు మీ నాన్నతో మాట్లాడొద్దు, నేను కూడా మాట్లాడు. నువ్వు పుట్టినప్పుడు నిన్ను చూడ్డానికి కూడా రాలేదు తెలుసా మీ నాన్న. మీ అత్తను మొట్టికాయ వేద్దాం. చూడొద్దునా, తనెక్కడున్నా మనసంతా మాతోనే ఉంటుంది. మమ్మీ భర్త వచ్చేసరికి పార్టీ మార్చేసింది చూడు. ఈ కుక్క పిల్ల ఎక్కడదిరా? రోజు ఇలా తీసుకొస్తున్నావా? చదువు దొంగన బామర్దిగా. చెప్పాను కదా. ప్లీజ్ వదిలే, ప్లీజ్. ఇంకొంచెం వినండి. ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు, ఇన్ఫెక్షన్ వస్తుంది. రోజు ఇదే పనులకి అప్సర అయితే మరీ అలా ఏం లేదు మమ్మీ. లేదండి, రోజు ఇదే పని అనుకోండి. రావటం, తీసుకెళ్ళటం, పైగా మీకు చెప్పొద్దని ఏంటి పిన్ని, ఏమైంది? లోపలికెళ్ళు. వీడు మా అబ్బాయి అలోక్, మొన్ననే యూఎస్ నుంచి వచ్చాడు. ఈ అబ్బాయి మన పక్కింట్లో ఉంటాడురా, పేరు సాదిక్. హాయ్ సాదిక్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. కట్ చేసిందండి. లేదు అసలు ఏమైపోయేవి, గుండెలు పిండేస్తున్నావు కదా. ఈ ఫోన్లో తొక్కల ఫోన్ పనిచేసి అవ్వట్లేదు. ఇంట్లో ఎవడున్నాడో ఎవడు లేడో కూడా తెలియట్లేదు. ఎలా కలవాలి అసలు? ట్రై చేద్దాం. ఈడొకడు ఎద్దులాగా. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా, నాకొక్కటే గర్ల్ ఫ్రెండ్ చాలురా, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఓ మై గాడ్ డార్లింగ్, ఎక్కడున్నావా? దేవుడా, నీకు నా కోసం మళ్ళీ కనెక్ట్ చేసావా? ఓ డార్లింగ్, ఈ రోజు నువ్వు నేను ఒకటైపోతాం. లాపడ్డాడు ఒకడేనా ఉన్నాడా? ఒక అమ్మాయిని కూడా సెట్ చేసుకోవాలి, సిగ్గా లేదురా మళ్ళీ. డార్లింగ్ ఒక్క నిమిషం ఆగో, నీకు ఫ్లవర్ ఇచ్చి పడేస్తా. అలాగే కూర్చో. మంచి పువ్వు ఇవ్వండి. ఆ పువ్వు ఎలాగొండాలంటే పువ్వు ఇవ్వగానే అమ్మాయి టబేళ్ళు పడిపోవాలి. అప్పుడు ఎందుకు పువ్వు ఇవ్వడం? ఏంటి పంచా? పువ్వు సిరిగిపోద్ది. పువ్వులు అమ్ముకో, పట్టుకో డబ్బులు. ఈ మొహాన్ పువ్వు ఒకటి. చాలా కూల్గా ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్. డస్ట్బిన్ అక్కడుంది. మళ్ళీ బాగా వచ్చే, మళ్ళీ వాడి పని ఏంటా ఇది? మళ్ళీ బాగున్నాయా? ఏటి కూడా ఆడుకుంది నేను అతనే చెప్తా. ఈసారి మళ్ళీ పట్టుకుందాం. ముట్టుకుంటే భయం వేస్తుంది. మళ్ళీ వాడి పని. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళరా గొట్టం. మంచి పువ్వు ఇవ్వండి. మనకి ఈ రోజు అదృష్టం పట్టింది. ఒక అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నాడు. రెడీ అవుదాం. హే, క్యాజువల్ హెయిర్ పెట్టుకున్నా కర్లింగ్ హెయిర్ పెట్టుకున్నా లవ్ ఓకే అయితే అమ్మాయి కిస్ చేస్తుంది. అది నాకే దక్కాలి. కాదు, నా
దక్కాలి, నాకు దక్కాలి, నాకు దక్కాలి. ఓకే ఓకే, ముందు అమ్మాయి ఎలా ఉందో చూడండి. అబ్బా ఎంత అందంగా ఉందో, మనకంటే అందంగా ఉంది. అమ్మాయి బాగుంది. మరి మనల్ని ఇచ్చే రాకుమారుడు ఎలా ఉన్నాడో చూద్దాం. వీడేంటి అడవి పందికి అన్నలా ఉన్నాడు. అమ్మాయిని వీడికి దక్కనివ్వకూడదు. మరేం చేద్దాం? ప్లాన్ చేద్దాం. సిగ్గులు ఈ పువ్వులు పోయిలెట్టే అమ్మా. సారీ. డోంట్ వరీ, నేను చూసుకుంటాను. వావ్, వాట్ అ బ్యూటిఫుల్ ప్లేస్. నీకు ఇంత మంచి టేస్ట్ ఉందని తెలీదు సాదిక్. సాదిక్ కన్నా మాత్రం ఉండాలి కదా. ఏ అప్సరా, నిన్ను చూసి ఈ ప్లేసు ఈర్చపడాలని నేను ఇక్కడ తీసుకొచ్చాను తెలుసా. ఏ ఎక్కువ చేయకు. అప్సరా, నీకు నిజం చెప్పనా? చెప్పు. నా లైఫ్లో ఒక మిరాకిల్ జరిగింది. మిరాకిలా? ఏంటది? చెప్తే నీకే చెప్పాలి మరి. ఓ రోజు ఉదయం మా ఇంటి రోడ్లో పొడి పొడి ఎండల మధ్య మినుగురులా మెరిసే ఓ అమ్మాయి నా కంటికి కనిపించింది. ఆ క్షణం పట్టలేని ఆనందం. సడన్ గా తను ఎటెళ్ళిందో తెలీదు. ఏదో తెలియని వేదన. నా అదృష్టం ఏమో మళ్ళీ తాను ఎదురై నా ఎదుటే నిలిచి మా పక్కింట్లో వాలింది. అది నువ్వే. ఐ లవ్ యూ అప్సరా. ఇప్పుడు నేనేం చెప్పాలి? నీకంటూ ఓ మనసు ఉంది కదా. మా పేరెంట్స్కి ఏం చెప్పాలి సాదిక్? వాళ్ళకి ఎందుకు చెప్పడం? చూడు సాదిక్, ప్రేయసి కోసం ప్రాణాలు అర్పించేవి ఆ రోజులైతే లవర్ కోసం లక్షలు ఖర్చు చేసేవి ఈ రోజులు. అలాంటి ఈ సొసైటీలో కేవలం తల్లిదండ్రుల మీద ఆధారపడి కనీసం రూపాయి కూడా సంపాదించిన నీకు లవ్ అవసరమా సాదిక్? సోమరిపోతులకి కాలక్షేపం ప్రేమ అని చదివాను, కానీ నిన్ను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ప్రేమ అనేది చాలా పవిత్రమైనది సాదిక్. దాన్ని పరుగు తీసి పాతేయొద్దు ప్లీజ్. బాధ్యత లేని యువకుల జీవితం అర్థం లేని సముద్రపు హోరు లాంటిది. యుక్త వయసులో ప్రేమించే మనసున్నట్లే పోషించే దమ్ము కూడా ఉండాలి. అది నీలో లేదు. అది కాదు. ఐఎమ్ సో సారీ సాదిక్. అప్సరా, 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 ఒక్క నిమిషం నా మాట విను. మాట విను అప్సరా. జాగ్రత్త, మమ్మల్ని కెలకొద్దు. కాలేజ్ లైఫ్ అంటే కొత్తగా వేరు చెప్పాలా, ఆ కిక్కే వేరు. కనిపించే ప్రతి ఒక్కటి కలర్ఫుల్గా ఉంటుంది. పైగా మా వయసులో యూత్ అంటే కొత్తగా మార్కెట్లో హల్చల్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ల ఓ ఊపు మీద ఉంటారు.
ఇలాంటి డ్రెస్ వేసే ఈరోజు చాలా బాగుంది. ఏంటి మా ఏంటి కాలేజీ కొత్త వేగం సెకండ్ షో వచ్చారా? సినిమా టికెట్ బుక్ చేయమంటావా? అల్లుడు కౌరవ అగ్రసేన మన కాలేజీలో కొత్త ఫిగర్లు అడుగు పెట్టినారు. ప్రస్తుతానికి ఇవే మన అప్డేట్స్. మామ కన్నింగ్ సార్వభౌమ, మీకు చింత వలదు, మేము కళ్ళతోనే కన్నుల విందు గావించదము. ఏంటి ఇయర్ రింగ్స్ లేవు? దారిలో శ్వేత కనిపించింది. డ్రెస్ కి ఇయర్ రింగ్స్ మ్యాచ్ అవ్వలేదంటే తీసిచ్చేసాను. అబ్బా ఇంకా నయం రింగ్ కి డ్రెస్ మ్యాచ్ అవ్వలేదని లేదు, లేదంటే డ్రెస్ ఇప్పించేసేదేమో. Stupid fellow. వావ్, ఏ ఉందరా ఫిగర్ సూపర్ కదా మామా. ఎవడేవాడు ఎచటివాడు మన కాలేజీ మధ్యమన అడుగు పెట్టి మన కంటికి కనబడకుండానే తిరుగుతున్నాడు. ఎవరక్కడ? ఆజ్ఞాలుడు. బొమ్ము పోయి వాళ్ళని తోలుకు రమ్ము. చిత్తమల్లుడు. బాయ్స్ అండ్ గర్ల్స్ అవుట్. అవుట్. మరి సొమ్ము నైట్ మందు పార్టీలో ఇచ్చేదమరా గుండుగా. వెళ్ళుము. నాకు తన డీటెయిల్స్ కావాలి. వీడు కాలేజ్కి వచ్చేది క్లాసుల కోసం కాదు. వాబ్రా బాబు. హ్యాపీ బర్త్డే మామా. ఎరా ఎక్కడికి వెళ్ళావు? ఇదిగోరా బర్త్డే గిఫ్ట్. థ్యాంక్స్ రా. వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే రా. బాగుందిరా టీషర్టు. ఒకసారి వేసుకుని చూస్తాను. అయినా కాలేజ్ లో రోజు క్లాస్. అన్న పిలుస్తున్నాడు. అన్న ఎవడన్నా ఎవరికన్నా ఏంటి బే రెస్పెక్ట్ లేకుండా? సీనియర్ కి రెస్పెక్ట్ ఇవ్వాలంటారు బాస్. ఇవ్వకపోతే సీనియర్ అలాగొస్తున్నారా మామ, తర్వాత చూసుకున్నారా? జాగ్రత్త, మమ్మల్ని కెలకొద్దు. పోరా. ఎవడికి ఎలా తగులుతాడో తెలియదు కానీ వీడు మాత్రం నాకు ఫస్ట్ లుక్ లోనే బాగా కనెక్ట్ అయిపోయాడు రా. హాయ్ అర్జున్. రారా, పెన్లో ఇంకే అయిపోయింది. రీఫిల్ తీసుకొని తొందరగా రా. ఏయ్ ఎప్పుడు వచ్చావు? జస్ట్ నౌ. అవునా? ఏంటి అలా చూస్తున్నా? అయ్య బాబోయ్, ఎంత చూసినా అందం అనేది తరగదు అనుకుంటా కదా. చిప్పు సిగ్గులేదు నీకు. నీ అందం నేనే కదా పొగడాలి. ఆహా, అదే లేరా, ఎలాగైనా ఈ 2 yearsలో కష్టపడి స్టడీ అయిపోతే హ్యాపీగా జాబ్ వస్తుందిరా, సెటిల్ అయిపోవచ్చు హ్యాపీగా. ఎంచక్క ఎలాగైనా ఇంట్లో అమ్మ నాన్న ఒప్పుకున్నారు కదా. చెప్పురా, ఏమన్నా మాట్లాడు. అయినా అన్నీ నేనే మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడలేదండి. హాయ్ డార్లింగ్, పిక్స్ పంపింది నేనే. విశాల్, ఎంత కొవ్వే నీకు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను తెలుసు కూడా ఆడికి ప్రపోజ్ చేస్తావా? మర్యాదగా నా పిక్స్ డిలీట్ చేయి. చేస్తాను డార్లింగ్, చేస్తాను. బట్ స్మాల్ ఫేవర్, నీ తొట్టి గ్యాంగ్ ముందు నాకు ప్రపోజ్ చేయాలి. చేయలేదనుకో నీ పిక్స్ యూట్యూబ్ లో అప్లోడ్ అయిపోతాయి. ఏయ్ ఏమైంది చెప్పురా, ఏమైంది? ఏంటి ఇవన్నీ? ఏం జరిగిందిరా? నేనున్నాను కదా, నువ్వేం ఫీల్ అవ్వకు, నేను చూసుకుంటాను రా. నువ్వు ఏడవకు. గర్ల్ ఫ్రెండ్ ఉంటే చాలు, ఇంకా అంతే. నేను చూసుకుంటాను రా. బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. ఏంట్రా ఎంజాయ్ చేసేది? ఆ విశాల్ గారు చూడు, చెత్త పిక్స్ అని తీసి ఎలా ఆడిపిస్తున్నాడో. సీనియర్స్ అండ్ సైలెంట్ కూడా బాగా రెచ్చిపోతున్నారు రా. అవునరా, ఫస్ట్ డే దగ్గర నుంచి వాళ్ళు మనల్ని టార్చర్ చేస్తున్నారు రా. రేయ్ ఓ పని చేద్దాం రండి, మనమే తెలుసుకుందాం పదరా. రేయ్ ఇది ఆడపిల్ల విషయం, తేడా వస్తే పిక్స్ నెట్ లో అప్లోడ్ అయిపోతాయి. అరే టెన్షన్ పడకరా, ఏదో ఒకటి చేయాలరా. ఈ విషయం మేము డీల్ చేస్తాం, యూ డోంట్ టేక్ టెన్షన్. వీళ్ళెందుకు వచ్చారా ఇక్కడికి? తెలియదు మామా. ఈ నా కొడుకులకు ఉంటదరా, దొరక్కపోర్రా ఏదో ఒక రోజు. వాయ్ అబ్బా, ఒక్కొక్కడికి బాస్కెట్ లో బాల్ వేయడం కూడా చేత కాదు. వీళ్ళు సీనియర్లు అంట.
ఫోటోస్ అన్ని డిలీట్ అయిపోయినాయి. ఇంకా అవల ఏట అయిపోయినట్టేనా? ఫోన్ లో ఉన్న పిక్స్ అన్ని డిలీట్ చేశాడంట. అవునా? సూపర్ రా. కీర్తన వస్తుంది మామ. ఆ రోజు తన తొట్టి గ్యాంగ్ ముందు ప్రపోజ్ చేయమన్నావుగా, అందుకే అనుకుంటా. నాకు తెలుసురా. క్యాచ్. ఎంత పొగరే నీకు? నన్నే కొడతావు. ఇప్పుడే నీ పిక్స్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. ఏం చేస్తావు చేసుకో. కీర్తన వెళ్ళు. ఇందులో ఫొటోస్ ఎవరా? ఉంటాయి చూడు. ఇక్కడే ఉంటే ఏవరా? ఎక్కడున్నాయి? పిక్స్ తీసి బ్లాక్ మెయిల్ చేయడానికి సిగ్గులేదా? నా గురించి నీకు తెలీదు. ముందు అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. నేర్చుకునేది సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. సీనియర్ అయితే ఎవరికి కావాలరా? గో దట్ సైడ్. చూడాలోక్ రోజు రోజుకి టూ మచ్ అనుకుంటారా? స్టాప్ ఇట్. వాడు ఏం చేశాడో తెలియకుండా సపోర్ట్ చేయకు. నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. యు ఆల్ కమ్ టు ద ప్రిన్సిపల్ రూమ్. ప్రతిసారి ఏదో ఒక గొడవ. కాలేజీకి ఎందుకు వస్తారా మీరు? ఈసారి ఫస్ట్ స్టార్ట్ చేసింది వీళ్ళు సార్. షటప్. జూనియర్స్ ఏంటి, సీనియరిజం ఏంటి? అందరూ కలిసి ఉండలేరా? నా కాలేజీ రూల్స్ ఫాలో అయ్యేవాడే ఇక్కడ ఉండాలి. నౌ యూ టెల్ మీ ద రీజన్. ఎవరిదంతా చేసింది? సార్ పిక్స్ తీసి వీళ్ళ పిక్స్ ఏంటి, బ్లాక్ మెయిల్ ఏంటి? దొరికిపోతామంటావా? ఎన్నిసార్లు అడిగినా రీజన్ చెప్పట్లేదు. అంటే తప్పు మీరే చేశారు. సార్ అది యు ఆర్ ద యూత్ ప్రెసిడెంట్. నువ్వు చెప్పు, వీళ్ళందరినీ ఏం చేయమంటావు? లాస్ట్ టైం ఆల్రెడీ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాం. సో ప్రతిసారి ఇలా వదిలేస్తే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం సార్. రైట్, యు గైస్ ఆర్ డిపార్ట్. సార్ సార్ నౌ ఆల్ ఆఫ్ యు అవుట్. ఓకే సార్. ఏ విశాల్, ఎలా ఉన్నావురా? బాగున్నారా? ఏంటి సంగతులు? పెళ్ళయింది, పొట్టొచ్చింది. ఏయ్ అప్సరా ఏంటి నీతో? దారిలో కలిస్తే తీసుకొచ్చాను రా. ఓ సరే రారా కూర్చో. జర్నీ ఎలా ఉంది? బాగా జరిగిందిరా. కాలేజ్ డేస్ లో మనం చేసిన అల్లరి ఇంకెవ్వరు చేసుండర్రా. అవునరా. ఏంటి సంగతులు? హాయ్ విశాల్, ఎలా ఉన్నా? బాగున్నానంటే. అలోకుంటూనే వస్తావా లేకపోతే రావా? అయ్యో అలాంటిదేం లేదంటే, వర్క్ లో కొంచెం బిజీగా ఉండి. ఏ విశాల్ అంకుల్ బాగున్నారా? బాగున్నానయ్యా. ఢిల్లీలో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. ఏం ఎంజాయ్ అంకుల్, అంత మామూలే. కూర్చో. ఎన్ని రోజులైందయ్యా నీ జోకులేని? సరదాగా ఒక జోక్ చెప్పు. జోకా? ఓకే అంకుల్, ఒక కొత్త జోక్ ఉంది, వింటారా? చెప్పు. ఓపెన్ చేస్తే ఇద్దరు ఫ్రెండ్స్ బిర్యానీ తినడానికి హోటల్కి వెళ్ళారు. ఒకడు ఆర్డర్ ఇవ్వడానికి ఏం బిర్యానీ రా అన్నాడు, వీడు ఫిష్ బిర్యానీ అన్నాడు. దానికి రెండో వాడు ఏమన్నాడు తెలుసా? ముళ్ళుంటాయేమోరా. దానికి వీడేమన్నాడు తెలుసా? తెలుసా? ఏం పర్లేదు, చెప్పులేసుకుని తినేస్తావా. భలేవాడు అయ్యా, నీ మొహంలా ఉంది జోక్కు. ఏమ్మా అలా డల్గా ఉన్నావేంటి? రా కూర్చో. డాడీ. విశాల్ అంకల్, ఎప్పుడు నీ కుళ్ళు జోకులు అంటుంటాయి, లైఫ్ అంతా నవ్వుతూ గడిపేయచ్చయ్యా. మీరు ఇక రిలాక్స్ గా ఉండొచ్చు అంకల్. మీరు ఇప్పుడు రెగ్యులర్ గా నా కుళ్ళు జోకులు వినొచ్చు. ఎందుకంటే నాకు ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎప్పుడురా? రీసెంట్లీ. అయితే పెళ్ళెప్పుడు? చూస్తున్నారంటే మంచి అమ్మాయి కోసం. ఓకే అంకుల్, నేను వెళ్ళొస్తాను. ఫ్రెండ్స్ అంతా ఎదురు చూస్తున్నారు, మళ్ళీ కలుస్తాను. అలాగే విశాల్. ఓకే అంకుల్. ఓ ఢిల్లీ అలవాట. ఎంజాయ్ ద పార్టీ రా. డ్రాప్ చేస్తా. బాయ్ అప్సరా. బాయ్. ఎరా ఇప్పుడే లేచావా? నానేరి? నాన్న స్నానం చేస్తున్నారమ్మా. సరే కొంచెం కాఫీ పెట్టిరా. సరే అని అడ్డు నుంచటం ఏంట్రా? తక్కువ అఫ్సర్ వస్తుంది. నేను రాలేదని దీన్ని తీసుకెళ్ళిపోయావా? నేను నచ్చలేదు కానీ అత్తారింటి దారేది రోజు ఇంటికి వచ్చేస్తున్నావా? ఎరా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? వెళ్ళి కాఫీ తీసుకురాపో. నా కొడుకుకి నా మీద ఎంత ప్రేమో. ఏనానా బట్టలు ఉతికేసావా? ఇల్లు తుడవడం, గిన్నెలు తోమడం, ఇంట్లో పనులన్నీ చేస్తాడమ్మా మా అబ్బాయి. అమ్మా ప్లీజే. జాబ్ తప్ప. అమ్మా నీకు తెలిసిన జాబ్ చేసే అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పమ్మా, పెళ్లి చేయడానికి. బాగున్నావా? బాగున్నా అన్నయ్య. అంతా ఓకేనా ఇక్కడ నీకు? ఓకే అన్నయ్య, బాగా చూసుకుంటున్నారు. టైం తింటున్నావు కదా? తింటున్నా అన్నయ్య. ఇక్కడంతా చాలా బాగుంది. వార్డెన్ లోపల ఉన్నారా? లోపలే ఉన్నారన్నయ్య. ఓకే,
ఓకే గుడ్. టాబ్లెట్ కరెక్ట్ టైంకి వేసుకోమ్మా. అట్టగే బాబు. జాగ్రత్తమ్మా. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి. ఏంటి ఇంపార్టెంట్ అని కాల్ చేసి రమ్మన్నారు? మన ఆశ్రమం వెబ్సైట్కి ప్రాబ్లం వచ్చింది, దానివల్ల ఫండ్స్ కూడా ఆగిపోయాయి సాదిక్. అదేదో కొంచెం చూడు. అది ఓకే, నాట్ ఎ ప్రాబ్లం, నేను చూసుకుంటాను. వీళ్ళందరికీ ఏమైంది? మన ఆశ్రమానికి వాటర్ ఫ్రీగా సప్లై చేసేవాళ్ళు టైంకి సప్లై చేయకపోవడంతో అందరూ మున్సిపల్ వాటర్ తాగారు, అందుకే ఇలా జరిగింది. ఓకే సార్, నేను చూసుకుంటాను, వెళ్ళొస్తాను. తాగే వాటర్లు కూడా ఇలా చేస్తే ఎలాగయ్యా? డబ్బులు ఇచ్చి మరీ అనారోగ్యం కొనుక్కు తెచ్చుకోవాలా మేము? ఇలా అయితే కుదరదు. మానవ కోసం చెప్పండి. సమాజం ఎలానే కల్తీ అయిపోయింది, కల్తీ నీళ్ళే తాగి బతకాలా? ఇలా అయితే కుదరదు. ప్రాబ్లం అవుతుంది కదా పిల్లలకి, ఆరోగ్యాలు ఏమైపోతాయి? లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా బిజినెస్ డెవలప్ చేయాలరా. అలాగే శేఖర్. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. హాయ్. హాయ్ అండి. బాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. హాయ్. ఏ అలాగే అనుకుంటున్నామండి, చూడాలి. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. హాయ్. రే బాబు 1 minute. ఏ ఏంటి వీళ్ళందరూ? ఏంట్రా డల్ గా ఉన్నావు? ఎంతకాలం చూస్తారా బాబు? రే నువ్వు ఇలాగే ఉన్నావు అనుకో, పొద్దునొచ్చిన సూర్యుడు మళ్ళీ వస్తాడేమో గానీ నీ లైఫ్ లోకి అప్సరా రాదు. అవునరా, ఊహలు బలి ఉత్తేజాన్ని ఇస్తాయి, నిజాలేరా నీరసాన్ని ఇస్తాయి. వాయ్ అబ్బా, ఇలాంటి ఫిలాసఫీలన్నీ ఆపి నువ్వు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నావు ముందు చెప్పు. వాటర్ ప్లాంట్ పెట్టాలనుకున్నా, దాంట్లో సక్సెస్ అవుతానన్న నమ్మకం కూడా నాకుంది. కానీ ఇంకేంటి ఆలోచిస్తున్నావు? నేను తీసుకున్న నిర్ణయానికి నాన్నగారు ఏమంటారు? నువ్వు పెట్టాలనుకుంటున్న బిజినెస్ చిన్నదా పెద్దదా నేను చూడనురా. ఒక మనిషి విలువ పెంచేది వాడు చేసే పని, ఉండే పొజిషన్. నువ్వు కష్టపడి పనిచేయి, సక్సెస్తో పాటు పొజిషన్ ఖచ్చితంగా వస్తుంది. రే నువ్వు సక్సెస్ అవడమే మాకు కావాలి. అవును శేఖర్, నువ్వు చెప్తున్నది కరెక్ట్. వాటర్ ప్లాంట్ బిజినెస్ అనేది మంచి సక్సెస్ఫుల్ బిజినెస్. గుడ్ డెసిషన్ సాదిక్. నాకు తోచిన సహాయం కూడా నేను చేస్తాను. ఆల్ ది బెస్ట్. నానా. అరే సుధా, ఒక్కసారి అటు చూడండి, ఆ బార్డర్ చూడరు ఒకసారి. మన వాటర్ ప్లాంట్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అవునరా, బాగుంది. ఈ సైడ్ బాగా సెట్ అవుతుంది మన ప్లాంట్ కి. ఇంకొక మాట చెప్తాం. ఇదిగోండి అడ్వాన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. ఇంకో 2 months లో పూర్తి అయిపోతుందిరా. వర్క్ అంతా బాగా జరుగుతుందిరా. యా, అయిపోతుంది. చూస్తూ ఉండు, రిబ్బన్ కటింగ్ నాతోనే చేయిస్తాడు. నేనంటే వాడికి చాలా ఇష్టం. అంత లేదు, నేనంటేనే వాడికి చాలా ఇష్టం. చూడండి, వాడి కత్తెర తెచ్చి నా చేతికి ఇస్తాడు. చూద్దాంలే. చూద్దాం. అందరూ వచ్చారు, ముహూర్తానికి టైం అవుతుంది కానీ స్టార్ట్ చేద్దాంరా. నా బంగారు కొండ. ముహూర్తం టైం అవుతుంది, రిబ్బన్ కటింగ్ చేసేద్దామా? నేను చేసేస్తానే. నాన్నగారు నాన్నగారు ఇంకా సంతోషించాలు. అమ్మకి ఇవ్వండి, ఇవ్వండి. తెరలండి. రామ్మా. బిజినెస్ అది బాగా జరుగుతుందా? చాలా కష్టపడుతున్నారు. నమస్తే బాబు. బాగున్నారా? వీడు ఇంకా పడుకోలేదేంటి? కాఫీ ఎలా ఉంది? సూపర్. మీనాక్షి, వాళ్ళిద్దరి జంట ఎలా ఉంది చెప్పు. బానే ఉంది, కానీ ఎందుకు అడుగుతున్నారు? విశాల్ నాకు చెప్పాడు, అప్సర అంటే తనకు చాలా ఇష్టమని. అప్సర అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదండి. ఒప్పుకుంటుంది అనుకుంటా. విశాల్ నా బెస్ట్ ఫ్రెండ్, వాడి గురించి నాకు చాలా బాగా తెలుసు. మంచి అబ్బాయి, మంచి ఫ్యామిలీ కూడా. యాక్చువల్లీ నేను ఈరోజు ఎగ్జిబిషన్కి వెళ్దాం అనుకున్నాను. నువ్వు వస్తావా? పైన ఎండ ఎక్కువగా ఉంది కదా, యా యా. బాగా ముక్కు వస్తుంది.
ఏ సాదిక్, బాగున్నావా? బాగున్నానంటే. ఏంట్రా ఇంటికే రావడం మానేసా? ఓ, బిజినెస్ లో తమరు చాలా బిజీ అయిపోయారన్నమాట, అంతేనా? అదే అండి, కొంచెం బిజినెస్ పనుల్లో పడి రాలేకపోతున్నాను. సరే సరే, వీలుగా ఉన్నప్పుడు ఒకసారి ఇంటికి రా, సరేనా? వాటర్ ప్లాంట్ అంట, తొక్కలో బిజినెస్. దీన్ని దక్కించుకోవడానికే కదా. ఎప్పుడు ఎదుగుతారు? ఏమైంది? నేను తీస్తా. నాకు హలో నానా, సాదిక్ ఎక్కడున్నావు? ఆఫీస్లో. ఓకే. ఏంట్రా ఈ మధ్య డల్గా ఉంటున్నావు? బిజినెస్ లేదన్న ప్రాబ్లం ఉంటే చెప్పు. అదేం లేదు నాన్న, ఏం లేదు. కారులో గుర్రం ఉంది, తీసుకురా పో, ఎక్కేద్దాం. రే, లైఫ్లో ఎంత సక్సెస్ అయినా నాన్న బర్త్డే మర్చిపోకూడదురా. నానా, ఈరోజు మీ బర్త్డే కదా? సారీ నాన్న, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ. కమాన్, cheers. ఈ టెన్షన్లో పడి నాన్న బర్త్డే కూడా మర్చిపోయినా. అన్నట్టు నీ లవ్ మ్యాటర్ ఎంతవరకు వచ్చిందిరా? అది ఇప్పుడు ఎందుకు నాన్న, వదిలేయండి. లైట్ తీసుకోండి నాన్న. రేయ్, నేను నీ నాన్ననరా, నాకు తెలుసురా అన్ని. నేను మీ అమ్మని ప్రపోజ్ చేసినప్పుడు నన్ను రిజెక్ట్ చేసింది తెలుసా? గవర్నమెంట్ జాబ్ లేదని. ఇవన్నీ లవ్లో కామన్ రా. నువ్వు ఆనెస్ట్గా ఉన్నావు కదా, ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ అమ్మాయి నిన్ను అర్థం చేసుకుంటుంది. టేక్ ఇట్ ఈజీ మై సన్, ఎంజాయ్. పిక్నిక్ కి వెళ్ళాం కదా. యా, దిస్ వన్ ఇస్ ప్రెటీ గుడ్. నాకు చాలా బాగా నచ్చింది. చింటూ చూడు ఎంత క్యూట్ గా ఉన్నాడు. ఏ సాదిక్, ఎక్కడికి రా? అది రా, కాఫీ తాగి వెళ్ళు గాని. ఇంపార్టెంట్ వర్క్ ఉందండి, తర్వాత కలుస్తాను. ఏంటో వీడు అర్థమే కాడు. సాదిక్ మినరల్ వాటర్, ఇది నా అపార్ట్మెంట్ వరకు ఎలా? హలో రాజు, వాటర్ తీసుకురా. సాదిక్, ఇంత దిగిపోయావేంట్రా? చెప్తా. రే, ఈరోజు లోన్లు ఎక్కడెక్కడ పంపాలా? ఒక నిమిషం రా. రే, ఆ లాక్ షీట్ సి. రే, ఇప్పుడు ఈ లోడ్ ఏమో మాదాపూర్కి పంపించేయి. రే, గబాన్ లోడ్ చేయి. ఈ లోడ్ ఏమో ఆశ్రమానికి పంపించేయరా. అది ఓకేలే. మరి ఇది మాత్రం ఎవరు మీరు? ఎవరు నువ్వా? ఎందుకు కొడుతున్నావు? ఏంట్రా ఇదంతా? ఎవర్రా మీరు? ఏంట్రా మీ ప్రాబ్లం? రాయ్, నువ్వేరా మా ప్రాబ్లం. నీ వల్లే మా బిజినెస్ లన్నీ దెబ్బతిన్నాయిరా. అందుకే మర్యాదగా నువ్వు ఈ బిజినెస్ లన్నీ క్లోజ్ చేసి వెళ్ళిపోవు. క్లోజ్ చేయకపోతే మేం క్లోజ్ చేపిస్తాంరా.
మా నాన్న నేను నేలాపారం చేసుకుంటుంటే మధ్యలో మీ పత్యాపరాలు ఏంటి? సూపర్ రా, నువ్వు సూపర్. నువ్వు బిజినెస్ జోలికి వస్తేనే ఇలా రియాక్ట్ అయ్యావు. అవునరా, అప్సర నిన్ను రిజెక్ట్ చేసినా పట్టు వదలట్లేదు చూసావా నువ్వు కేకరా. నువ్వు కోరుకున్న అందాన్ని నీకు దొరకకుండా నేనే చేజెక్కించుకుంటే అర్థం కాలేదా? అప్సర నాతో పెళ్లి కొప్పుకుంది. ఇప్పుడేం చేస్తావు? త్వరలోనే మాకు ఎంగేజ్మెంట్. ఏం పీకుతావురా? ఏం పీకుతావు చెప్పు. నువ్వు అసలు మాటలు నమ్మకరా, అది పెద్ద కన్నింగ్ ఫెలో. అవునరా రే సాదిక్, నువ్వు పదరా. పద వెళ్దాం, పద. దా దా జంప్. నువ్వు ఓనర్ లాగానే ఎగురుతున్నావే. అబ్బా అయ్యా, నేనే తినేస్తా. డాడీ పేరుకేమో ఐటీ ఎంప్లాయ్, ఎప్పుడు చూసినా నైట్ డ్రెస్ లో ఉంటావు. అసలు ఏం చేస్తుంటావు? నైట్ షిఫ్ట్ రా. నైట్ షిఫ్టా, నైన్టీ షిఫ్టా? వాసనకే ఎక్కేసినట్టు. ఏంట్రా అంత హుషారుగా ఉన్నావు? లైఫ్ లో కొన్ని మన సొంతం అయినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందిరా. నాకు అప్సరకు ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయిందిరా. అల్లుడు కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్ రా, కంగ్రాట్స్. మనకి ఎక్కడో కాలినట్టుంది. ఇప్పటికైనా అప్సరా నీదేరా. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందిరా. కొంతమంది ఉంటారా, అందని వాటి కోసం ఆరాట పడుతూ ఉంటారు. అమ్మా అంతా ఓకేనా? అంతా ఓకే. అల్లుడు కంగ్రాట్స్ రా, అమ్మాయి దక్కింది. What's left unsaid says it all. నువ్వై నేను, నేనై నువ్వు అవుదామనుకున్నా, నీది నాది ఒకటే లోకం అవ్వాలనుకున్నా, ఎదలో ఏదో అలజడి అయితే ప్రేమే అనుకున్నా, నా కలలో ఏదో కనబడుతుంటే నిజమే అనుకున్నా, కల కన్నీరై కన్నీరై కరిగింది వాడ, కథ మొదలంటూ కాకుండా ముగిసింది వాడ. నువ్వు నేను, నేను నువ్వు ఒకటే అనుకున్నా, నీడై నువ్వు తోడై నేను ఉండాలనుకున్నా. If I wouldn't have loved you, I wouldn't have missed you, but I did, I do, and I will. మాటలో తీయందనమే చూసి పొంగెనే ప్రేమ, చూపులో దగ్గరితనమే చూసి కలిగనే ధీమా, విరిసే నవ్వుల్లోని పూలన్నీ కలిపి మెరిసే హారమల్లే మారిపోయానే, అరరే పువ్వులన్నీ చేజారిపోయి మిగిలే తారమయ్యానే. హాయ్ సాదిక్. ఏంటి సార్ కనిపించడం మానేశారు? మమ్మల్ని మర్చిపోయినట్టున్నారు. మరుపు అనేది మనిషి జీవితంలో చాలా విలువైంది. కొత్త ఒక వింత, పాత ఒక రోత అన్నారు. కొత్తగా ఏదైనా కనిపిస్తే మనిషి మనసు అటువైపు అలా వెళ్ళిపోతుంది. అలాగే నేను కూడా. ఏమైంది సాదిక్? నేను నీతో మాట్లాడదామని వస్తే నువ్వు ఇదేదో మాట్లాడుతున్నావు. చూడు, నీతో మాట్లాడడానికి ఓపిక, ఇంట్రెస్ట్తో పాటు టైం కూడా లేదు. ఇక నువ్వు వెళ్తే ప్లీజ్ నా పని నేను చూసుకుంటా. నువ్వు మారిపోయావు సాదిక్. టోటలీ యువర్ చేంజ్డ్. అవును, ఖాళీగా తిరిగే సాదిక్ని కాదు, బిజినెస్ మ్యాన్ని. అది నా రేంజ్. అయినా నువ్వే తక్కువ కాదే. నేను ఐ లవ్ యూ చెప్తే నా దగ్గర ఏముందని అడిగావు కదా. మనిషి తలరాతను మార్చే మనీ నా దగ్గర ఉంది. పని చేస్తే వాల్యూ పెరుగుతుంది అనుకున్నా సాదిక్. విలువ లేకుండా మాట్లాడతావు అనుకోలేదు. మనిషి మనీ సంపాదిస్తే
మనీ మనిషి నడిపిస్తుంది. డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా కాదు. మనిషిని మనిషిగా చూడు సాదిక్, మనీతో కాదు. నీ సోది వినడానికి నేనే నీ అసిస్టెంట్ కాదు. చూడు అప్సరా, ఇప్పుడు నా మైండ్లో ఒక్కటే రన్ అవుతుంది, అదే మనీ 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 మనీ. గుడ్ బాయ్. నువ్వై నేను, నేనై నువ్వు అవుదామనుకున్నా. నీది నాది ఒకటే లోకం అవ్వాలనుకున్నా. You and I probably never meant to be, but I loved every single second that I spent with you. రాణిలా నాతో ఉన్నవంటే రాజునే కదా. రంగులా జల్లై కురిసవంటే రాజ్యమే వృధా. మదిలో మేడలన్నీ గాలి మేడలారే, మదిలే ఏరులన్నీ ఎండమావులే. నుదిటి రాతలన్నీ నీటి రాతలారే, నడిచే శూన్యమయ్యానే. నువ్వై నేను, నేనై నువ్వు అవుదామనుకున్నా. నీది నాది ఒకటే లోకం అవ్వాలనుకున్నా. ఎదలో ఏదో అలజడి అయితే ప్రేమే అనుకున్నా. నా కలలో ఏదో కనబడుతుంటే నిజమే అనుకున్నా. కల కన్నీరై కన్నీరై కరిగింది వాడ, కథ మొదలంటూ కాకుండా ముగిసింది వాడ. I never hate you for loving me no more, but I hate myself for still loving you. రాలో కూర్చో. ఈ సీరియల్స్లో సెంటిమెంట్ తట్టుకోలేకపోతున్నాను రా. బాబాయ్, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి చెప్పరా? అది నన్ను చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకున్నారు. నేనేం ఆలోచించినా మన మంచి గురించి ఆలోచిస్తాను. తెలుసురా, అసలు విషయం ఏంటో చెప్పు. మన అప్సరకు మంచి అబ్బాయిని చూశాను బాబాయ్. అబ్బాయా? ఎవర్రా? మన విశాల్ బాబాయ్. విశాలా? మన విశాలంటే అప్సరని చాలా ఇష్టపడుతున్నాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు చెప్పింది ఓకేరా, కానీ అప్సరాను కూడా మాట్లాడితే బాగుంటుంది కదా. అదే మనీ 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 మనీ. గుడ్ బాయ్. ఏమైందిరా? అది అన్నయ్య, ఏం లేదు. ఆ రోజు ఏం జరిగిందంటే సాదిక్ చాలా మారిపోయాడు అన్నయ్య. ఆ రోజు నన్ను రిజెక్ట్ చేశాడు. నేను చెప్తాను ఏం జరిగిందో. అరే చార్లీ, నువ్వేంట్రా ఇక్కడ? నువ్వు ఎలా వచ్చారా ఇక్కడికి? సాదిక్, ఏంటి గూగుల్ మ్యాప్లో డెస్టినేషన్ తప్పుకొట్టావా? పెళ్లి షాపింగ్లో ఉండవలసి నువ్వు పార్క్ వచ్చావు. ఓ, పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పడానికి వచ్చావా? నీతో మాట్లాడడానికి వచ్చాను సాదిక్. మీ అమ్మాయిలకి బోల్పేం తక్కువ లేదే, కింటాల్ కింటాల్ ఉంటదే. ప్రేమించినప్పుడు రిజెక్ట్ చేస్తారు, చేతి కొంచెం డబ్బు అంటుకుందని తెలిస్తే మళ్ళీ వెంట పడతారు. దీని అమ్మ జీవితం. నేను నిన్ను ప్రేమించానే, కానీ నువ్వు అందరు అమ్మాయిలాగా నా డబ్బునే ప్రేమించావు కదే. నేనింత మాట్లాడుతుంటే గుడ్లపై చూడకపోతే ఏదైనా మాట్లాడి చావచ్చు కదా. నన్ను తిట్టాలని బాగా ప్రిపేర్ అయినట్టున్నావు. పర్లేదు, తిట్టు. నిన్ను రిజెక్ట్ చేసినందుకు ఇది నాకు శిక్ష అనుకుంటాను. నా ముఖం మీదే తిట్టు, భరిస్తా, సహిస్తా అంటే ఇంకా నేనేమంటాను? నువ్వు నన్ను అన్ని మాటలు అన్నావు.
నేను నిన్ను ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతాను. నా కళ్ళల్లోకి చూసి సమాధానం చెప్పగలుగుతావా సాదిక్? అడుగు. నువ్వు దేనికి పనికి రావని చెప్పకపోయింటే ఈరోజు ఈ స్థాయిలో నువ్వు ఉండేవాడివా? ఉండేవాడినేమో. నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నేను నిన్ను రిజెక్ట్ చేసినందుకే కదా నీకు కోపం వచ్చి కసి పుట్టి నువ్వు ఇలా ప్రయోజకుడు అయ్యావు. అంటే టెక్నికల్ గా నేను నీకు మంచి చేసినట్టే కదా. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. మొదటి నుంచి కన్ఫ్యూజన్ లో ఉన్నది నువ్వురా. క్లారిటీగా ఉన్నాను నేను. మీ అబ్బాయిలతో వచ్చిన ప్రాబ్లమే ఇది. ఏ అమ్మాయి అయినా తనకు కాబోయేవాడు బాగుండాలని కోరుకుంటుంది. అమ్మాయిలు చాలా స్వార్థిరా. నేను కూడా అంతే. మెల్లగా చెప్తే వినరు, గట్టిగా చెప్తే హర్ట్ అవుతారు. మీకు చెప్పకపోతే మీరు ఎలా మారుతారు? అమ్మాయిని పటాయించడానికి స్టైల్ ఉంటే చాలు, కానీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సత్తా ఉండాలి. జీవితంలో గెలిచే సత్తా, జీవితాంతం గెలిచే సత్తా నీలో. ఆ సత్తా నేను చూశాను. ఆ సత్తాను మేల్కొల్పటానికి ఆ రోజు నేను నీతో రఫ్గా బిహేవ్ చేశాను. కావాలని రిజెక్ట్ చేశాను. ఇన్ని రోజులు నువ్వు నన్ను ద్వేషించినా నేను మాత్రం నన్ను ఫాలో అవుతూనే ఉన్నాను. చీకట్లో నీ నీడ నిన్ను వదిలేసిందేమో కానీ నేను నిన్ను వదలలేదు. ఎందుకంటే నేను నిన్ను చాలా ప్రేమించాను. నీకంటే ముందు నేను ప్రేమించాను. అసలు నీకు అది తెలుసా? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బెగర్ సెల్యూట్ చేయడం చూశాను. బట్ నీ ఫేస్ కనిపించలేదు, కానీ నీ బైక్ నంబర్ నోట్ చేశా. అతన్ని నీ గురించి అడిగాను. అతను నీ గురించి చెప్పింది విని చాలా ఇంప్రెస్ అయ్యా. ఇంకొక రోజు అనాథాశ్రమంలో సాయం చేస్తుంటే చూశాను. అక్కడ మొదలైంది. ఆ నెక్స్ట్ నువ్వు కండక్ట్ చేసిన సోషల్ సర్వీస్ ర్యాలీలో నిన్ను చూడగానే పడిపోయాను. అప్పుడప్పుడు నీకు తెలియకుండా ఫాలో అయ్యేదాన్ని. చివరికి మీ అమ్మకి కూడా లైన్ వేసా తెలుసా? నువ్వు లేనప్పుడు మీ ఇంటికి రెగ్యులర్గా వచ్చేదాన్ని. అంకుల్ కూడా బాగా మాట్లాడేవారు. నీ గురించి చాలా చెప్పేవారు. అందరూ చాలా టైం స్పెండ్ చేసేవారు. మన ప్రేమని గెలిపించుకోవటానికి నేనేం చేశానో తెలుసా? ఆ రోజు అప్సరా, ఏంట్రా అలా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? నథింగ్ అన్నయ్య. మేమందరం కలిసి నీకు ఒక మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసాం. అవునే, అతను నీకు బాగా తెలుసు. మన విషయాలు మా అందరికి చాలా బాగా నచ్చాడు. నీ అభిప్రాయం కూడా చెప్తే వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడదాం. అన్నయ్య, విశాల్ నీకు క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, కానీ అతని మీద నాకు ఏ అభిప్రాయం కానీ ఆలోచన కానీ లేదు. డాడీ, నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. ఎవరమ్మా అబ్బాయి? సాదిక్ డాడ్. సాదిక్ చాలా మంచోడమ్మా. తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తన కష్టంలాగే ఫీల్ అవుతాడు. నేను ఇష్టపడుతున్న సాదిక్ వచ్చి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశాను. ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి మీతో. ఏంటిమా? అంకుల్, నేను మీ అబ్బాయిని ఇష్టపడుతున్నాను. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నీకింకెవరు దొరకలేదా? చదువు పూర్తయి 2 ఏళ్ళు అయింది, ఇంకా ఖాళీగానే తిరుగుతున్నాడు. అసలు వాణ్ణిలా ఇష్టపడ్డావమ్మా? మమ్మల్ని చూసుకునే బాధ్యత లేదు వాడికి. ఏమ్మా, నిన్నేలా చూసుకుంటాడు అనుకుంటున్నావు? అంకుల్, మీరు ఒప్పుకుంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ప్లానా? అలా మా కాలనీకి రప్పించి నాకు నా ఫ్యామిలీకి దగ్గర అయ్యేలా చేశాను. డాడీ, నేను చెప్పిన ఒక్క మాటకి తనేంటో నిరూపించుకున్నాడు. సొసైటీలో శేఖరం గారు అబ్బాయిని ప్రూవ్ చేసుకున్నాడు. అమ్మా, విశాల్ గురించి నా అభిప్రాయం అడిగావు కదా, ఇప్పుడు నేను అడుగుతున్నాను. సాదిక్ గురించి నీ అభిప్రాయం ఏంటమ్మా? చెప్పమ్మా. డాడీ, నీకు నీ సెలక్షన్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. గుడ్ డెసిషన్ రా. థ్యాంక్ యూ డాడీ. సాదిక్ నీకన్నా ముందు నాకు తెలుసు.
చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల దూరమయ్యాం కానీ మా అందరికీ ఓకే. థ్యాంక్స్ అన్నయ్య. అందరూ ఒప్పేసుకున్నారు. ఈ ఇంటి కళ్ళుణ్ణి, నీకు కాబోయే మొగుణ్ణి, నాకు తమ్ముణ్ణి త్వరగా తీసుకొచ్చేసాయి. హ్యాపీనా? థ్యాంక్ యూ. నిజంరా, వెళ్ళు. ఆల్ ది బెస్ట్ రా. అలా మీ పేరెంట్స్ని మా పేరెంట్స్ని ఒప్పించాను. ఎప్పుడు చెప్పు, నీ మీద నాకు ప్రేమ ఉన్నట్టా ద్వేషం ఉన్నట్టా? ఒక ఆడపిల్లగా ఇంతకంటే నేనేం చేయగలను సాదిక్? ప్రతి మగాడి సక్సెస్ వెనుక ఒక ఆడదుంటుందంటారు. అది నువ్వు తెలుసుకోగలిగితే చాలు. నా ప్రేమేంటో నీకు అర్థమవుతుంది. అప్సరా, ఐ లవ్ యూ అప్సరా. మందేసి చిందయ్యారా మావా మావా. ఈడికేట్రా ఫ్యామ్ చరిత్ర తెలిసిన ఏట్రా? దేవదాసు లవ్ స్టోరీ చూసావా? మగు పోయినా మందొదలేదు, చివరి వరకు తోడుండేది మందొక్కటే రా మావో. అంటే మనకు తోడుగా ఉండరంటావా? అది చెప్తా విను మామా. రీఛార్జీలు తోడుగా ఉండి చేయించుకుంటారు, హాస్టల్ బిల్లు పక్కనే ఉండి కట్టించుకుంటారు, షాపింగ్లు వెన్ను తట్టి మరీ చేయించుకుంటారు. తీరా లవ్ చేస్తున్నామని చెబుదామనుకుంటే కట్అవుట్ ఉన్నోడిని కోరుకుంటున్నారా మామో. ఈ ఆడవాళ్ళకు ఏమైంది? ఒకవైపు మోసాలు, మరోవైపు శాపాలు. తాగరా, మరికొచ్చి తాగరా. మన బతుకు గుంటలు అవసరం ఏంట్రా?